ఎన్నికల వేళ ఎత్తుకు పై ఎత్తులు సహజం. ఎవరికి తోచిన దారిలో వారు ఓటర్లను మభ్యపెట్టేందుకు, తాయిలాలతో తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. ఈ విద్యలో సిద్ధహస్తుడు ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు. అధికారం కోసం, పదవి కోసం ఎంతకైనా దిగజారి ఈ నీచ బుద్ధిని యావత్ తెలుగు ప్రజానీకం 1995 సంవత్సరంలోనే చేసింది. అదే తంతు ప్రతి ఎన్నికల్లో కొనసాగిస్తున్నా పాచుకు పారినప్పుడు గెలిచి, జనం తిరగబడినప్పుడు చతికిల పడుతూనే ఉన్నాడు. గత ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వైపు నిలబడిన రాష్ట్రం బాబు ఎంత ఖర్చు పెట్టినా ఓటుతో బుద్ధి చెప్పింది. అయితే ఎన్నికలు ఎలాగైనా గెలవాలనే కాంక్షతో పొత్తులకు తెరతీసిన చంద్రబాబు ఖర్చు కోసం తనకు తెలిసిన అన్ని దారులను వెతుకుతున్నాడట. ఇందులో భాగంగానే తన సామాజిక వర్గానికి చెందిన హవాలా ముఠాతో కాసులు, బంగారం వర్షం కురిపించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. మొదలైన హవాలా ముఠా కార్యాచరణ ఏపీలో ఒక సామాజిక వర్గానికి చెందిన కొందరు యువకులు యూకే, అమెరికాతో పాటు యూరప్ దేశాల్లో ఉద్యోగరీత్యా స్థిరపడి అక్కడి నుంచి హవాలా దందా నడిపిస్తున్నారు. ఈ సామాజిక వర్గానికి చెందిన ప్రధాన బడా వ్యాపారులతో పాటు టీడీపీ పార్టీకి చెందిన పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలకు చెందిన నల్లధనాన్ని అక్కడ బ్యాంకుల్లో, షెల్ కంపెనీల్లో పెట్టుబడుల పేరిట దాయడం, ఇక్కడ భారత ఖాతాలకు 5% కమిషన్తో డబ్బులు ఇక్కడి ఖాతాలు, అటు నుంచి హైదరాబాద్, బెంగళూరు లాంటి ప్రధాన నగరాల కేంద్రంగా హవాలాతో నగదు, ఇతరత్ర రూపాల్లో ఎన్నికల నాటికి నేతలకు చేరవేయడం వీరి ప్రధాన విధి. ఇప్పుడు ఏపీలో హవాలా దందా జోరుగా సాగుతుంది. ఆ సామాజిక వర్గానికి చెందిన వారిలో దేశానికి 2 చొప్పున ఇటీవల విజిట్ మీద ఇక్కడికి చేరుకున్న వారితో టీడీపీ కేంద్ర కార్యాలయంలో కీలక నేతలు సమావేశమైనట్లు సమాచారం. ఏ నేతకి ఎంత చేరువయ్యాలి, ఏ సమయానికి అందించాలనే దానిపై చర్చలు జరిగినట్లు నిఘా వర్గాల విశ్వసనీయ సమాచారం. కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఓ కీలక కాంగ్రెస్ నేతతో పాటు సీమ బెల్ట్ను ఆనుకొని ఉన్న కొన్ని ప్రాంతాలను ప్రభావితం చేసే ఓ భాజపా నేత నుంచి భారీగా నిధులు రాష్ట్రానికి తరలుతున్నాయి. గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన కొందరు గోల్డ్ బ్లాక్ మార్కెట్ వ్యాపారులు సైతం టన్నుల కొద్దీ బంగారాన్ని ఏపీకి తరలించేందుకు టీడీపీ ఒప్పందం చేసుకుంది. ఇందులో భాగంగానే కేంద్రంలో భాజపాతో పొత్తుకు యత్నించిన బాబు అన్ని ప్రాంతాల నుంచి నగదును తరలించేందుకు మార్గం సుగమం చేసుకున్నాడు. ఈ తాయిలాలు ఎరవేసి ఓటర్లను, ఆయా ప్రాంతాల్లో ఉన్న కీలక నేతలను ప్రలోభ పెట్టేందుకు పథక రచనలు చేస్తున్నాడు. టీడీపీ కేంద్ర కార్యాలయం నుంచి 80 మందికి పైగా ప్రత్యేక బృందంగా ఏర్పడి ఏర్పాట్లు చూస్తున్నారు. ఏలూరు జిల్లాలోని కలపరు టోల్గేట్ వద్ద అధికారులకు 50 కిలోల బంగారం పట్టుబడింది. మరోవైపు కర్ణాటకలోని ఓ బంగారం షాప్ యజమాని నివాసంలో చేపట్టిన దాడుల్లో 3 కిలోల బంగారం, 5 కోట్ల నగదును అధికారులు జప్తు చేశారు. వీటికి టీడీపీ నేతలకు సంబంధాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది.